అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని బైబిల్ ఇక్కడ చెబుతుందండి. ఏంటంటే, ఒక సంవత్సరం అంతా వారు కలిసి ఉన్నారు. అలా కలిసి ఉన్నవారు శిష్యులుగా, వారంతా కూడా ప్రభువును వెంబడించేవారుగా మనకు కనబడుతున్నారు. వారు ఏమని పిలువబడ్డారో ఆ చివరి మాట మరొకసారి చదువుదాం. అంతియొకయలోని శిష్యులు అయిన వారు క్రైస్తవులు, క్రిస్టియన్స్. బైబిలులో మొట్టమొదటిసారిగా తన పిల్లలైన వారికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇవ్వబడిన ఒక పేరు. ఈరోజు ప్రపంచంలో క్రీస్తును నమ్మిన వారు పిలువబడే పేరే ఆ పేరు, క్రైస్తవులు అనే పేరు. ఇంతకీ ఎవరు క్రైస్తవులుగా పిలువబడ్డారు? శిష్యులైన వారు. శిష్యులు అనగా క్రీస్తును వెంబడించువారు అని అర్థం. క్రీస్తును వెంబడించిన వారే ఆయన నిజమైన శిష్యులు. కనుక క్రైస్తవులు అంటే యేసును వెంబడించేవారు. శిష్యులన్నా క్రైస్తవులన్నా ఒక్కటే. అప్పటి వరకు క్రీస్తు శిష్యులుగా ఉన్నవారు, క్రీస్తు రాకమునుపు బాప్తిస్మమిచ్చి యోహాను శిష్యులుగా పిలువబడిన వారు. ఏమండి, బైబిల్లో వారికి ఒక పేరు పెట్టబడింది, క్రైస్తవులు అని. కనుక ప్రపంచవ్యాప్తముగా ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్న శిష్యులైన వారు మనందరం ఫాలోవర్స్, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం మనమంతా కూడా. ఇంతకు వెంబడించటం అంటే ఏంటి? వెంబడించటం అంటే యేసు ఎటు వెళితే అటు వెళ్ళిపోవటమా? లేదా అని ముందు నడుస్తుంటే మనం వెనకనట్టమా? వెంబడించటము అంటే అర్థం యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన శిష్యులైన వారుగా మనం చెయ్యటం. అది దాని అర్థం. అంటే క్రైస్తవుడు అనే అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నవాడు, అవన్నీ చెబుతారు. కానీ నిజానికి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు ఎవరు? ఆయన బోధనలను వెంబడించేవారు. ఇప్పుడు యేసుప్రభు వారు మన భౌతికంగా మన దగ్గర లేరు, శారీరకంగా ఆయన మన మధ్య లేరు. కానీ మనమంతా ఆయన వెంబడిస్తున్నాం. ఎలా? ఆయన మాటలను వెంబడించేవారుగా మనం ఉన్నాము. మరి ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు అత్యధిక జనాభాలో ఉన్నారే, వీరందరూ క్రీస్తు మాటలను వెంబడించేవారుగా ఉన్నారా? నిజముగా క్రీస్తు మాటలను వెంబడించువారుగా ఉన్నారా? అదే అర్థం. క్రైస్తవులు అంటే వెంబడించువారు అని అర్థం. వెంబడించువారు ఏం చేయాలి? క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా తమ బ్రతుకులలో వారు చేసేవారై ఉండాలి. వారే ట్రూ ఫాలోవర్స్, నిజమైన శిష్యులు లేదా నిజమైన క్రైస్తవులు. దేవుడు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నారంటే, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధ ఏదైతే ఉందో, నేను మీకు అప్పగిస్తున్న ఈ బోధ అయితే ఉందో దానిని ముద్రించి నా శిష్యులకు అప్పగించండి. నా శిష్యులు వారు అంటే శిష్యులైన వారి దగ్గర బోధ ఉండాలి. శిష్యులైన వారికి బోధ అప్పగించబడింది. మనకి బోధ అప్పగించబడిందా? యూదాపత్రికలో కూడా అదే మాట ఉంటుంది. యూదాపత్రికలో మనం ఆ బోధ కోసం ఏం చేయాలనేది ఉంటుంది చూడండి. ఒకే ఒక అధ్యాయం ఉన్న యూదాపత్రికలోని 3వ వచనం,
3వ వచనం, ప్రియులారా మనందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని నేను విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిందట ఈ బోధ. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చెయ్యాలి, బోధ కోసం పోరాటం చెయ్యాలి అని వేడుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, శిష్యులైన వారిని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆ శిష్యులే క్రైస్తవులు, ఆ క్రైస్తవులే పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులు అయ్యాం మనం? పాపం చెయ్యకపోవటం వలన కాదు మనలో ఉన్న పరిశుద్ధత. మనం పాపం చెయ్యకపోవటం వల్ల పవిత్రం కావండి. క్రీస్తు రక్తం మనలను కడగటం వలన మనం పవిత్రులుగా మారాం. క్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతుంది? మనం ఆయన విశ్వసిస్తున్నాం గనుక, నమ్మాము గనుక నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడ్డాం గనుక వారినే తన రక్తము ద్వారా ఆయన కడుగుతున్నాడు. అంటే పాపం చెయ్యకుండా ఉండటం అనేది మన గొప్పతనం ఏమీ లేదు అందులోని. మనమంతా కూడా ఆలోచనలో, క్రియలలో పాపులము, దోషులం మనమంతా. అలా దోషులైన మనలను కేవలం తన ఉచితమైన ప్రేమ చేత మనం కేవలం ఆయన నమ్మాము అని ఒకే ఒక్క కారణం, నమ్మామంతే, నమ్మి ఆయన వెంబడిస్తున్నామే, ఈ ఒక్క కారణానికే ఆయన మన పాపాలన్నిటినీ కడిగి పవిత్రులుగా చేస్తున్నాడట మనల్ని ఆయన. అందుకు మనం పరిశుద్ధులం. ఆ పరిశుద్ధులైన వారికి అప్పగింపబడింది. ఏం అప్పగింపబడింది? బోధ. దేవుడు ఎవరికి అప్పగించమని చెప్పాడు? యెషయా గ్రంథంలో మనందరూ చదువుకున్న 16వ వచనంలో, నా బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించండి. ఎందుకంటే చాలామంది మనుష్యులను వెంబడించే శిష్యులైన వాళ్ళు ఉన్నారు, ఫాలోవర్స్. ఏమండి, సినిమా యాక్టర్లకి ఫాలోవర్స్ ఉన్నారు, రాజకీయ నాయకులకు ఫాలోవర్స్ ఉన్నారు, దేశభక్తులకు ఫాలోవర్స్ ఉన్నారు. మనం ఎవరు ఫాలోవర్స్? మనం క్రీస్తు ఫాలోవర్స్. అంటే క్రీస్తు మాటలను, బోధను విని ఏం చేయాలి? ఏమండి, వాటి ప్రకారంగా చెయ్యాలి. యెషయా గ్రంథంలో మరొక మాట చదువుదాం, 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏం రాయిస్తున్నాడు చూడండి ప్రియులారా. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు అంటే శిష్యులైన వాళ్ళందరూ కూడా వారికి నోరివ్వబడింది. ఏం చెప్పడానికి? వాక్యం, ఆయన విధులు, మన నాయకుడు మనకు నేర్పించిన కట్టడలు, ఆజ్ఞలు, ఆదేశాలు, వాటిని చెప్పడానికే నోరివ్వబడిందండి మనకి. మళ్ళా చదువుదాం మాట, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఈ సమాజాన్ని ఓరడించే జ్ఞానం దేవుడు మనకిచ్చాడట. బోధే సమాజాన్ని ఓరడించేది. ఆయన మాటలు విన్నప్పుడు ఏదో తెలియని ఒక సంతృప్తి, ఏదో ఒక తెలియని ఒక ధైర్యం మనకి కలుగుతుంది ఆయన మాటల వల్ల. అలా నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు వినాలి, శిష్యులు దేవుని మాట వినాలి, ఆయన బోధన వినాలి. మరి వినే మనస్సు మనలో ఉందా? వింటున్నాం, ఆదివారం వింటాం, సమయం దొరికితే వింటాం. వింటే సరిపోదుగా. విన్నవాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు కదా. వాక్యం విన్నవాడు నీతిమంతుడు కాదు, కానీ వాక్యం విని దాని ప్రకారం చేయువాడే. అంటే మంచి మాటలు విని మనం విడిచిపెడితే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మాటలు విని విన్న మాటల ప్రకారంగా చెయ్యకపోతే మనం నిష్ప్రయోజనమైన వారం, మనం నిష్ప్రయోజకులం. మన వల్ల దేవునికి ఏ ఉపయోగం లేదు. కనుక విన్న మాటలను చేసేవారుగా ఉండేవారే నిజమైన క్రిస్టియన్స్, ట్రూ క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులు, శిష్యులు. ఈరోజు మరి ఆయన బోధలు వింటున్నారు. ఆదివారం వింటారు, ఏమండి,
ఆరాధనలో వింటారు, సభలలో వింటారు. మరి విన్న మాటల ప్రకారంగా ప్రపంచవ్యాప్తముగా ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చేసేవారుగా ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. చేసేవాళ్ళు కావాలి. ఏమండి, చేసేవాళ్ళు కావాలి. అందుకు యేసుప్రభు తనను వెంబడించే వారిని గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే పరలోకమందున్న మన తండ్రికి మహిమ రావాలి అంటే శిష్యులైన మనం ఏం చేయాలట? ఫలించటం. అంటే ఆయన మాటలలో మీరు ఉన్న వాటిని చెయ్యటం ఫలించటం. మనకు ఫలములు రావటం అంటే ఏంటి? చెట్టుకు నీరు పోస్తున్నాం, నీరు తాగినది ఏం చేయాలి? మంచి ఫలాలు ఇవ్వాలి, అంతే కదండి. ఒక మొక్కకు నీరు పోస్తున్నాం, చక్కటి పువ్వులను ఇస్తుంది అది మనకి. మరి దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం, మనలో నుంచి ఏమున్నాయి ఫలాలు? మనలో ఫలాలు ఉంటేనే తండ్రి మహిమపరచబడతారట. అంటే దేవునికి మహిమ కలగాలి అంటే శిష్యులుగా మనం ఫలించాలి. ఫలించిన వారే నిజమైన శిష్యులు. అందుకే కింద అంటున్నాడు చూడండి, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారికి మీరు శిష్యులు కావాలి అంటే మీరు దేవుని కొరకు ఫలించేవాళ్ళుగా ఉండాలట. ఫలములు రావాలి, ఆయన మాటల ప్రకారంగా మీరు చెయ్యాలి. ఎంతమంది చేస్తున్నారు? నిజంగా ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్, ఏఐటీసీసీ ద్వారా ట్రూ క్రిస్టియన్ అని ఎందుకు నామకరణం చేశారు జైశాల్ గారు అంటే, మనం అందరి క్రైస్తవులా ఉండకూడదు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడు కనుక ఆయనకు మహిమ రావాలి అంటే ఏమంటే నిజంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతమంది పేదలను ఆదుకుంటున్నాం, ఎంతమంది రోగగ్రస్తులైన వారిని ఆదుకుంటున్నాం, ఎంతమందికి సహాయపడుతున్నాం, ఎంతమంది ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శిస్తున్నాం, ఎంతమంది రోగాల్లో వారిని ఆదుకుంటున్నాం, ఎంతమంది విధవరాండ్రైన వారి భర్తలు చనిపోయిన వారిని, ఏమంటే దిక్కులేని పిల్లలైన వారిని. నిజంగా ఉదార స్వభావం. దేవుని పని కోసం లక్షల రూపాయలండి. ఒక సేవకుడు చనిపోతే ఆ సేవకునికి ఇల్లు కట్టించడానికి సంఘంగా మీరంతా ముందుకు వచ్చి ఇంచుమించు సుమారు 16 లక్షల రూపాయలు ఇచ్చారు అంటే ఏంటది? ఫలములు. మరలా అనేక మంది శిష్యులను మనం చెయ్యాలి కదా. ఇలాంటి శిష్యులు కావాలి, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు చేసే శిష్యులు కావాలి. ఎందుకు యేసుప్రభువు వెళ్ళిపోతూ అని ఒక మాట అన్నారండి. ఈ వాక్యాన్ని మీరు చెబుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నారు తెలుసా? ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నారు చూడండి అక్కడ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే జనులందరినీ ఆయన శిష్యులుగా చెయ్యాలి అనే బాధ్యత మీ మీద పెట్టాడు దేవుడు. అంటే శిష్యులుగా మారిన మీరు నేను శిష్యుడిగా ఉంటే సరిపోతుంది అని అనుకోకూడదు. శిష్యులుగా మారిన మీరు అనేక మందిని శిష్యులుగా చెయ్యాలి, యేసును వెంబడించేవారుగా చెయ్యాలి. ఇంతకీ యేసును వెంబడిస్తే యేసు ఏం చెప్పాడు? మంచి చేయమనే కదని చెప్పాడు. ఈరోజు చాలామంది మనుష్యులను వెంబడించేవాళ్ళు, దేవుళ్ళను వెంబడించేవాళ్ళు గూండాలుగా మారిపోయారండి. కర్రసాము చేస్తున్నారు, కత్తిసాము చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అవునా? వాళ్ళు వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తిరుగుబాటుదారులు. ఆ ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పీకలు కోసేవాళ్ళు, నరహంతకులు వాళ్ళు. ఏమండి వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? మానవ బాంబులుగా మారిన వాళ్ళు, మనుషులను అతి క్రూరంగా చంపిన వాళ్ళు, అలాంటి శిష్యులు వాళ్ళు. యేసుప్రభు అలాంటి శిష్యులను చేయమని చెప్పలేదండి. ఎంత మంచోడు. నాకు అలాంటి శిష్యులు అక్కర్లేదండి. నా శిష్యులైన వారు ఏం చేయాలో తెలుసా? నా శిష్యులైన వారు ఏం చేయాలో తెలుసా? మొదటి యోహాను పత్రికలో అన్నాడు చూడండి, 2వ అధ్యాయం. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను గనుక
మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులుగా ఉన్నారు. 3వ అధ్యాయం 16వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నాయకుడు ప్రాణం పెట్టాడు మన కోసం, తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన ఎంత ప్రేమ, ఆహా ఎంత ప్రేమ అండి ఆయనకి. మనుష్యుల కోసం ప్రాణం పెట్టిన నాయకుడు, మహాత్ముడు భారతీయుల కోసమే ప్రాణం పెట్టాడండి. అది పెట్టాలని పెట్టలేదు, ప్రాణం ఎవరో తుపాకీతో కాల్చేశారు ఆయన్ని నాయకుడైనందుకు, అవునా? అలాగే అబ్రహాం లింకన్ కేవలం అమెరికాలో ఉన్న ప్రజల కోసం ఆయన నాయకుడు. ఒక మావో, ఒక లెనిన్, ఒక పొట్టి శ్రీరాములు అయితే ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్రుల కోసం ప్రాణం పెట్టాడు ఆయన. కానీ యేసు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఏమండి? సర్వలోక జనుల కొరకు, మనుష్యులందరి కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. నేను నా ప్రాణమును పెడుతున్నాను అన్నాడు. నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఇదిగో చిందింపబడుతున్న రక్తం, పోయబడుతున్న నా ప్రాణం జనులందరి కోసము అని చెప్పి ప్రాణం పెట్టాడండి. కనుక అలా ప్రాణం పెట్టిన నాయకుడు ఏం చెప్తున్నాడు మనకి? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెట్టాలి కదా మరి మనం కూడా. అంటే ఆయన వెంబడించే శిష్యులుగా, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్న శిష్యులమైతే, క్రైస్తవులమైతే ఆయన అలా ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. కానీ ప్రాణాలు తీస్తున్నావా? శిష్యుడు ప్రాణం పెట్టేవాడా, ప్రాణం తీసేవాడా? ప్రాణం పెట్టేవాడే కదండి శిష్యుడు. మరి క్రైస్తవుల్లో ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా, ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారా? క్రైస్తవులు ఎవరో ప్రాణాలు తీసేవాళ్ళు లేరని అనుకుంటున్నారేమో. మీలో కూడా చాలామంది ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఎలా? సహోదరుని ద్వేషించటమే, అవునా? కింద చెప్తారు చూడండి 15వ వచనంలో పై మాట. 16 చదువుకున్నాం కదా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఆయన తన సహోదరుని ద్వేషించువాడు వద్దనుకునేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుడు యందు నిత్య జీవం లేదు. అంటే సహోదరులను ద్వేషించే వారందరూ నరహంతకులైతే నరహంతకుడు ప్రాణం తీసేవాడు. నువ్వు ద్వేషిస్తే చంపుతున్నావు అని అర్థం, నువ్వు ద్వేషిస్తే చంపేస్తున్నావు అని అర్థం. మరి ఇప్పుడు శిష్యులైన క్రైస్తవులు ప్రాణం పెట్టేవారుగా ఉన్నారా, ప్రాణం తీసేవాళ్ళుగా ఉన్నారా? ఆలోచించండి. శిష్యులంటే ప్రాణాలు పెట్టాలి కదండి, అంటే సహోదరులను ప్రేమించాలి కదండి, త్యాగాలు చేయాలి కదండి, క్షమించాలి కదండి, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఇవ్వాలి కదండి. ఇది కదండి మంచిని నేర్పించాడు ప్రభు. ఏ దైవం అండి ప్రాణం పెట్టమని నేర్పించింది? ఏమండి, ఏ దైవం ప్రాణం పెట్టమని నేర్పించింది తన్ను ఆరాధించే వాళ్ళకి? నన్ను కాదన్న వాళ్ళు ఎవరైనా అంటే నరికేయి, చంపేయి, లేపేయి. ఎందుకంటే దైవాల చేతుల్లోనే ఆయుధాలు ఉంటున్నాయి ఈ మధ్యని. ఏమండి, దైవాల చేతులు ఏముంటాయి? దేవుళ్ళే ఆయుధదారులుగా ఉన్నారు, ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు ఆయుధాలు? చంపేయడానికి. కానీ ఈరోజు సమాజాన్ని చంపేస్తే బాగుపడదు, మనస్సు మార్చాలి. మనస్సు మారాలి అంటే యేసుప్రభు చేతిలో ఉన్న ఆయుధం ఏది? ఆయన చేతిలో ఏ ఆయుధం లేదండి, కానీ ఆయన క్రియల్లో కనబడుతుంది. ఏంటది? క్షమ, ప్రేమ. ద్వేషం లేదు ఆయనకి ద్వేషం లేదు. కనుక అలా ప్రేమించి వాళ్ళు బ్రతికిస్తున్నాడు, ప్రేమించి బ్రతికించాడు. ఎందరిని ప్రేమించి బ్రతికించాడు. ఎందరు పాపులు మారుతున్నారు, ఎందరు వ్యభిచారులు మారుతున్నారు, ఎందరు నరహంతకులు మారుతున్నారు, ఎందరు దొంగలు మారుతున్నారు, ఎందరు నేరస్తులైన వాళ్ళు మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు క్రీస్తు బాటలోనికి వాళ్ళందరూ వస్తున్నారో తెలుసా? ఆయన ఆయుధం లేనివాడండి. ప్రేమనే ఆయుధంగా కలిగి సమాజపు మనస్సులను గెలుస్తున్నవాడండి ఆయన. ప్రజల ప్రాణాలను తీయటం ఆయన కోరుకోలేదు, ప్రజల ప్రాణాలను గెలవటం ఆయన కోరుకున్నాడు, నిలబెట్టడం ఆయన కోరుకున్నాడు, చనిపోతున్న వాళ్ళని బ్రతికించాలని కోరుకున్నాడు. అది మన నాయకుడికున్న లక్షణం. మరి ఆయనను వెంబడించే
ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులు అందరూ వెంబడిస్తున్న వాళ్ళందరూ క్రైస్తవులు ఎలాగైపోతారండి? కానీ క్రైస్తవులు ఒక భ్రమలో ఉన్నారు. ఏంటో భ్రమ అంటే, నేను ఫాలోవర్నండి, నేను క్రైస్తవునండి. ఎవరు మీరు? నేను క్రైస్తవునండి, నేను క్రీస్తు ఫాలోవర్నండి. క్రీస్తు ఫాలోవర్ అని మనం అనుకుంటే సరిపోదు. ఇది గుడికి వెళ్తున్నాం కాబట్టి ఫాలోవర్ నేను అయిపోయాను అని అనుకుంటే సరిపోదు. గుడులకు వెళ్ళేవారు ఫాలోవర్స్ కాదు. క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఫాలోవర్స్ కాదు. క్రైస్తవ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఫాలోవర్స్ కాదు. మరి ఎవరు ట్రూ ఫాలోవర్స్? ఎవరు నిజంగా వెంబడించేవాళ్ళు? ఎవరైతే నిజముగా క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తారో, ఫలిస్తారో వారు శిష్యులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం యేసుప్రభు మాటలు విందామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 31 అండి. ఎవరండి నిజమైన క్రైస్తవులు? మనం చెప్పేసుకుంటున్నాం అంతే, నేను క్రైస్తవుని, క్రిస్టియన్ బాన్ క్రిస్టియన్ అని వాళ్ళు చెప్పుకుంటారు. పుట్టుకతో క్రైస్తవులట. మా తాత ముత్తాతలు క్రైస్తవులండి. ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన వారితో చెప్తున్నాడు, నమ్మిన యూదులతో చెబుతున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారు వాక్యములో నిలబడాలి. నేను ఏ మాటలైతే చెప్పానో ఆ మాటలలో మీరు నిలబడుతున్నారా? అంటే మాటల మీద నిలబడ్డం అంటే నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేస్తే నిలబడినట్టు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ట్రూ అంటున్నాడు. ట్రూ, నిజముగా ట్రూ ఫాలోవర్స్, నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహించేవాళ్ళుగా ఉండాలి అంటే ఎవరు సత్యాన్ని గ్రహించేవాళ్ళు? ఎవరు వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు? వినేవాడు కాదు. మళ్ళీ చదువుతాం ఆ మాట, యాకోబు పత్రికలో ఉన్న మాట. అంటే వింటే సరిపోతుందంటే ఈరోజు క్రైస్తవులను అందరూ గుళ్ళకు వెళ్ళటం, వాక్యాన్ని వినటం, సభలకు వెళ్ళటం, వాక్యాన్ని వినటం, అబ్బో ఎన్నెన్నో కార్యక్రమాలకు వెళ్ళటం, వాక్యం వినటం, ఇయర్ ఫోన్స్లో వాక్యం వినడం, మొబైల్స్లో వాక్యం వింటున్నారు. మంచిదే, వింటున్నారు. యాకోబు పత్రికలో ఏమంటున్నాడు? 1:22 మీరు కేవలము నా శిష్యులుగా నా వాక్యమును వినువారై ఉండి. మాత్రం వింటే మాత్రం సరిపోదు. ఒకవేళ అలా వింటే మిమ్మును మీరు మోసం చేసుకుంటున్నారు, మోసపోతున్నారు. మీరంతా వినేవాడు మోసపోతున్నాడు. ఇప్పుడు మీరు వినేవారుగా ఉన్నారు, చేసేవారుగా ఉన్నారు? చెప్పండి. ఏమండి? వింటున్నారా? ప్రపంచ క్రైస్తవ్యం అంతా వింటుంది, ప్రసంగాలను వింటుంది, బోధలు వింటుంది. సోషల్ మీడియాలో ఎంతోమంది బోధకుల ప్రసంగాలు వింటూనే ఉంది. వింటే సరిపోతుందా? వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ప్రవర్తన చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యటం, నాయకుడు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యాలి. మరి నాయకుడు ఏం చెప్పాడు? ద్వేషించొద్దర్రా, ప్రేమించండర్రా, క్షమించండర్రా. ఏమిటి యేసు నోట వెంబడి వచ్చింది అదే కదండి, ఆ మాటలే కదండి. ఇంకేమొచ్చే చెప్పడం మన నాయకుడు నోట? ఆయుధాలు పట్టండి, లేవండి, యుద్ధాలు చెయ్యండి, నరకండి, చంపండి చెప్పలేదు. ఈరోజు మనమంతా శిష్యులుగా చెప్పుకుంటున్నాం. క్రైస్తవుడని పిలువబడుతున్న ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు శిష్యుడు బైబిల్ ప్రకారంగా నిజమైన శిష్యుడిగా ఉన్నాడా? చదవండి మరలా మాట, యోహాను సువార్త 8:31. యేసే అంటున్నారు, ఎవరు నిజమైన నా ఫాలోవర్, ఎవరు నిజమైన నా శిష్యుడు? నా వాక్యమందు నిలిచిన వారైతేనే, నా మాటలు విని వాటి ప్రకారంగా చేసేవారైతేనే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించేవాళ్ళుగా మీరుంటారు. కనుక మనం నిజంగా ప్రభువును వెంబడించే వాళ్ళమైతే ఏం చేయాలండి? ఆయనకు శిష్యులుగా ఉండాలి అంటే నిజముగా ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. ఆయన మాట వినబడితే ఆయన మాట ప్రకారంగా చెయ్యాలి. క్షమించమని చెప్తే క్షమించాలి, ప్రేమించమని చెప్తే ప్రేమించాలి, అనేక జనులను శిష్యులుగా చెయ్యాలి అన్నాడు. మరి చేస్తున్నారా మీలో? ఏమండి, ప్రతి ఏటా సెమినార్కి ఎన్ని వేల మంది వస్తున్నారు మీరు చూస్తున్నారు కదండి. పై ఫ్లోర్ వేసాం, మనకున్న 6 ఎకరాలు నిండిపోతుందండి, కిక్కిరిసిపోతుందండి, సరిపోవటం లేదు.
ఆయన చూస్తేనేమో ఏం ప్రభువా చాలా ప్రభు అంటే లేదు నాయన, ఇంకా సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి చెయ్యండి చెయ్యండి. ఇప్పుడు అందరినీ శిష్యులుగా చేస్తే ఎక్కడ కూర్చోబెడతాం వాళ్ళందరినీ? ఎక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తాం? ఎక్కడ పడుకోబెడతాం? ఎక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర చేరుస్తాం చెప్పండి? ఆ ఆడిటోరియం నిండిపోయి బయట ఎంతమంది కూర్చుంటున్నారో మీరు చూసారు కదా, దగ్గరగా ఇరుకిరుగ్గా కూర్చుంటున్నారే. అప్పటికి మిగిలిన పెద్ద బిల్డింగ్లో 2 ఫ్లోర్స్లో ఎల్ఈడీలు పెట్టాం. ఏమండి? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభవచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచండి. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకు స్థలము బాగా ఇరుకుగా ఉందయ్యా. మరి ఏం చేయాలి? మరి ఎలాగైనా పెద్ద స్థలంలోనికి వెళ్ళాలి కదా. శిష్యులు చూస్తే, నీ సెలవైతే మేము యోర్దాను దగ్గరికి వెళ్ళి తలా మేమందరం ఒక్కొక్క మ్రాను తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చుకొని ఇంకొక చోట మనం నివాసం కట్టుకుందాము అని మనవి చేస్తున్నారటండి ఎలీషా ప్రవక్తకి. అప్పుడు ఎలీషా ఏమన్నారు తెలుసా? వెళ్ళండి నాయన, వెళ్ళండి, కమాన్ నా శిష్యులుగా మీరంతా వెళ్ళండి, మనం శిష్యులను చెయ్యాలి. బోధ దేవుడు అప్పగించాడు మనకి. స్థలం ఇరుకుగా ఉంది. ఏమంటే ఇప్పుడు మోదవలసలో ఇరుకుగా ఉంది కదండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రక్కనున్న స్థలాన్ని మనం ఇప్పుడు కొనకపోతే ఎప్పుడు కొనగలని చెప్పండి? రేపు పొద్దున వాళ్ళు బిల్డింగ్లు కట్టేశారనుకోండి, మనం విస్తరించలేము. ఏమంటే మేము కొన్నప్పుడు నిజంగా ఇంచుమించు ఒక 20 ఏళ్ళ క్రితం మేము కొన్నప్పుడు దాని ఒక ఎకరం ఎంత కొన్నాం తెలుసా అండి? 1,15,000 అండి. 1,15,000 అండి 15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఆ భూమి వాల్యూ పెంచేశారండి. ఒకప్పుడు సరైన త్రోవ కూడా ఉండేది కాదండి. మీలో అంటే ముందున్నవాళ్ళు, పూర్వీకులైన వాళ్ళు, మాతో పాటు ఉన్నవాళ్ళు అయితే కొంతమందికి తెలుసు. ఎందుకంటే మీలో చాలామంది ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు మీలో చాలామంది ఉన్నారు. వచ్చారు, మట్టి పని చేశారు, కష్టపడ్డారు, చాలా శ్రమ తీసుకున్నారే. ఎంత దారుణంగా రోడ్డు ఉండేది కాదు దానికి. ఈరోజు ఎంతో అందంగా అది తయారైంది. ఏమండి, మన బిల్డింగ్ని చూసి అక్కడేమో ఒక కాలేజెస్ వచ్చేసాయండి. ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసాయి, ఐటీఐలు వచ్చేసాయి, మెరైన్ కాలేజెస్ వచ్చేసాయి, ఇప్పుడు స్కూల్స్ వచ్చేసాయండి. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసింది మన పక్కన. అంతేనండి, రేట్లు పెంచేశారండి. ఎకరం ఎంత అయ్యా అని పోయిన సంవత్సరం అడిగానండి. పోయిన సంవత్సరం జనవరిలో అడిగి మన పక్క స్థలం ఆయన పిలిచి, అయ్యా మీ పక్కన స్థలం ఉంది కదయ్యా మాకు ఇస్తారంటే 2 కోట్లండి అంటున్నాడు. ఏమండి, ఒక రైతు 2 కోట్ల ఎకరం. ఇప్పుడు అడిగితే అని చెప్తున్నా తెలుసా అండి? 50 లక్షలు పెంచారండి. 2,50,00,000. ఎందుకంటే మనకు దగ్గరగా ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ పనులు ప్రారంభించేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించిందండి. జగన్ కూడా వచ్చి ప్రారంభించాడు. మరొక 3 సంవత్సరాల్లో ఆ నిర్మాణ పనులు పూర్తయిపోతే ఆ పేరు చెప్పుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడుతుంది కాబట్టి ఎక్కడ ₹1,00,000 మేము కొన్నది, ఎక్కడ 2.5 కోట్ల. మరి ఏం చేస్తాం చెప్పండి? శిష్యులుగా చేయాలి, చాలామందిని శిష్యులుగా చేయాలి అంటే వీళ్ళందరినీ మనం కూడగట్టాలి కదా. పోనీ శిష్యులు వద్దు నాయన, ఆపియండి నాయన అన్నాడా? చెయ్యాలి, మనం అందరినీ ఆకట్టుకోవాలి, అనేక మందిని క్రీస్తు బాటలోనికి తీసుకొని రావాలి అంటే మరి శిష్యులుగా చేయాలంటే మీరు ఆయన శిష్యులుగా ఏం చేయాలి చెప్పండి? తల ఒక చెయ్యి వెయ్యాలి. ఆ రోజు ఒక నిర్మాణం చేయడానికి, ఆ రోజు ఒక కట్టెని ఎలాగైతే యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఎలీసా శిష్యులందరూ వెళ్ళి ఒక్కొక్క కట్టె తీసుకొని వచ్చి పేర్చారో, ఏమండి ఈరోజు లైవ్లో చూస్తున్న వాళ్ళు, మా ముందున్న వాళ్ళు, మీరంతా ఎవరు? దేవుని శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. మరి మీరంతా చేయవేయకపోతే ఎలా చెప్పండి? మీరంతా చేయకపోతే, సహాయం చేయకపోతే ఎలా చెప్పండి? కొనగలమా? ఏమండి, ఆ పక్కన మొదట మేము కొన్నది ఆరంభంలో 3 ఎకరాలేనండి. అందులో ఒక ద్రోహి వలన 1 ఎకరం పోయిందండి. ఒక ద్రోహం చేశాడు, నమ్మి ఏమండి ఆయన పేరు మీద పెడితే అమ్మేసుకున్నాడండి దాన్ని. 2 ఎకరాలే మిగిలింది. ఆ 2 ఎకరాల నుంచి మరలా ఆ పక్కన ఉన్న స్థలం అలా మెల్లిమెల్లిగా ఈరోజు మన ఆడిటోరియం ఉన్నది, అలాగే మన క్యాంపస్ 3, ఇవన్నీ మెల్లిమెల్లిగా కొనుక్కుంటూ దాతల సహాయంతో కొన్నామండి. మరి ఇప్పుడు ఇంకా కావాలి, శిష్యులుగా చేయాలి. మరి ఇప్పుడు ఆయన మాటలు వింటున్నాం, విన్న మాటల ప్రకారంగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా మనం కొనాలి, స్థలాన్ని కొనాలి. కొనగలమా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
మనం చేయగలమా? ఎందుకు చేయలేము? మీ ఒక్కరే ₹1 ఇవ్వాల్సిన పని లేదు కదా. ఒక్కొక్కరు ఏమండి, మన సుమారుగా మన పిల్లలు ఒక 10,000 మంది ఉన్నారనుకోండి. 10,000 మంది పిల్లలు ఏమండి, ఒక ₹1,000 ఇస్తే ఎంత అవుతుందండి? 10,000 ఇంటూ ఒక 1000 అంటే ₹1,00,00,000 అంతేనా? 10,000 ఇంటూ ఒక 1000 కోటేనా? 2,000 ఇస్తే 2 కోట్లు అంతేనా? లెక్క ఏంటి, కరెక్టేనా కాదా నా లెక్క? 10,000 మంది పిల్లలు తల ఒక 1000. ఏంటి మనిషిగా మనకు ఒక 1000 ఇవ్వడం ఎంత అండి? ఆ రోజు ఎలిసా శిష్యుల్లో, నాయన ఒక్కడేళ్ళం కట్టెలని మోసుకొచ్చేయండి అనలేదు. తల ఒక్క శిష్యుడు వెళ్ళండి నాయన, ఒక్కొక్క కట్టె మోసుకురండి ఆయన. అలా ఒక్కరి మీద అయితే భారం కదండి. అందరం మనం తలుచుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నామండి ఈరోజు. ప్రపంచవ్యాప్తముగా కొన్ని లక్షల మంది ఉన్నాం మనం ఫాలోవర్స్. ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఫాలోవర్స్గా మనమంతా లక్షల మంది ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశంలోని ఇతర దేశాల్లోని. నిజంగా ఒక ₹1,000 10,000 మంది ఇస్తే ₹1,00,00,000 అయిందండి. 2,000 ఇస్తే 2 కోట్లు అయిందండి. ఏంటి 2,000 మనం ఇవ్వలేమా? ఒక బయటకు అలా మనం సరదాగా బయటకు వెళితేనండి ఏం కాకుండా ఒక ₹1,000 ఖర్చు అయిపోద్దండి బయటికి వెళ్ళి రావడానికి ఉన్న ఊరిలో. అలాంటిది దేవుని కోసం, ఆయన శిష్యులుగా ఆయన మాటను నెరవేర్చడం కోసం ఏం చేయాలి మనం? 2,000 అయితే 2 కోట్లు. ఈరోజు మనం ఎకరం 25 సెంట్లు ఉందండి. సరిగ్గా ఈ మన జాన్సన్ గారి మన క్యాంపస్ 3 సమాధి ఏదైతే ఉందండి, ఆ సమాధిని ఆనుకొని నిజంగా ఆ పక్కన ఉన్న వాళ్ళు పెద్ద షెడ్ ఉండేది, అది హుదూదుకు పడిపోయింది. ఆ తర్వాత అది బ్యాంకులోని అది లోన్ తీసుకోవడంలో దివాలా తీసేశారు వాళ్ళు, అక్కడ పెట్టుకున్న కాలేజీ వాళ్ళు. ఆ తర్వాత ఇంకొకరు వచ్చి వేలంపాట్లో కొనుక్కున్నారండి. దాన్ని వేలంపాట్లో కొనుక్కున్నారు మన పక్కన ఉన్న స్థలాన్ని. అలా కొనుక్కున్న ఆ స్థలాన్ని మనం వెళ్ళి అడిగాం. అయ్యా, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన ఇంచుమించు ఒక 80 ఏళ్ళు పైబడి ఉంటాయని చూపించాను, వీడియోలన్నీ చూపించాను. ఇదిగోండి అయ్యా, ఇన్ని వేల మంది ప్రజలు వస్తున్నారు, మీరు దయదలిచి మాకు కొంత స్థలాన్ని ఇవ్వగలరా? ఏమంటే ఇవ్వనంటే మనం ఏం చేయగలం? మన వెనకాతల స్థలం అడగండి, మేము ఇవ్వమండి అనేసారు వాళ్ళు. ఇంచుమించు 6 ఎకరాల పైన ఉంది. ఇవ్వండి అంటే ఇవ్వలేమండి, మేము మామిడి తోట వేసుకున్నాం, మా పిల్లలు ఇవ్వద్దు అంటున్నారండి అని. కానీ అదృష్టవశాత్తు మనకి ఇంకా కుడివైపున ఏమండి ఆనుకొని ఉన్న స్థలం అడిగితే తప్పనిసరిగా మీరు దైవకార్యం కోసం అంటున్నారు కదా, కానీ మీరు బేరాలు ఆడకండి నా దగ్గర, నిర్మమాటంగా చెప్పి. ఎందుకంటే వ్యాపారులు వాళ్ళు డెవలప్మెంట్ కోసం తీసుకున్నారటండి. వ్యాపారులు అక్కడ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంతైతే ఉందో బేరం ఆడకుండా ఇస్తేనే చెప్పండి, నేను మాట్లాడండి, లేదంటే దయచేసి బేరసారాలు ఆడకండి, నిర్మమాటంగా చెప్పేశాడు ఆయన. సమ్ కేఎం కన్స్ట్రక్షన్స్ ఎవరో వాళ్ళు విశాఖపట్నంలో ఉంటాడు. ఇక్కడ మీకు చాలామందికి తెలుసు, 7 హిల్స్కి ఆపోజిట్గా దస్పల్లా హిల్స్ అని ఎగ్జిక్యూటివ్ కోర్ట్ చాలా పెద్ద హోటల్ ఉంది, వాళ్ళదేనండి అది. ఏమండి అదిగోండి, ఇగో మన జాన్సన్ గారి సమాధిని ఆనుకొని ఇదిగో మన షెడ్, అది మన షెడ్ వెనకాతల క్యాంపస్ 3లోని షెడ్. ఓకేనా? ప్లే చేయండి పర్లేదు. మీరు చూడాలి అంటే ఇది మనం వెళ్ళి ఎంత ఉంది అని కొలిపిస్తే వాళ్ళు ఇంచుమించు ఒక ఎకరం, ఇదిగోండి ఇదంతా ఖాళీ స్థలం, బౌండరీ వాల్ కూడా కట్టేశారండి. ఇంచుమించు ఎకరం 25 సెంట్లు వరకు ఇదంతా కూడా సిద్ధంగా ఉందండి. చూసారా ఎంత పెద్ద స్థలం అంటే? ఇక్కడ నిజంగా ఎన్ని వేల మందిని మనం అకామిడేట్ చేయొచ్చు. ఇది మళ్ళీ వాళ్ళ అమ్మనంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఇరుక్కుపోయి అందులోనే ఉండాలండి. ఇదిగోండి అది మన సమాధుల గోడ, అది మన సమాధుల గోడ. అక్కడ ఆ గోడ వెనకే మన ప్రియులైన వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి. అంటే ఆ గోడ తీసేసుకుంటే చాలండి, మనం గోడ కూడా కట్టుకోవాల్సిన పని లేదు. ఆ గోడ తీసేసుకుంటే మొత్తం ఈ ఎకరం 25 సెంట్లన్నీ కూడా నిజంగా దేవుడు ఎందుకో మరి ఆయన సంకల్పం చేత వాటిని మనకు సిద్ధం చేసి ఉంచాడు ప్రియులారా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను రఫ్గా చెప్పాను, 10,000 మంది అయితే అదిగోండి ఆ ఎదురుగుండా కనబడడం చూసారా, అక్కడే మీరు పార్కింగ్ చేశారు, అదంతా ప్లాస్టింగ్ చేసింది చూసారా, అక్కడి నుంచి గేట్ వరకు మీరు కార్లు, బస్సులు, ఏమంటే వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు. కనుక ఈరోజు మనం రేపు శిష్యులుగా చేయటం కోసం ఈ స్థలాన్ని, ఏమండి మేము ఉండేది విశాఖపట్నం, ఇది స్వలాభాల సొంత వ్యక్తుల కోసము తీసుకుంటున్న స్థలం కాదు. అందుకే ఇది ఎవరి పేరు మీద ఉందో తెలుసా అండి?
జైశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రస్ట్లో ఉన్న బయలువాడు తెలుసా, ఎవ్వరు భవిష్యత్తులో ఎవ్వరికి దీన్ని అమ్ముకోవడానికి లేదు. ఎందుకంటే బ్యాప్టిస్ట్ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, సిఎస్సి ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, చాలామంది ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అలా అమ్ముకోకుండా చేశామండి. ఈరోజు ఒక్కొక్క బయలో రాసి రిజిస్టర్ చేసాం, ఎవ్వరు భవిష్యత్తులో తరతరాలు ఇది దేవుని కోసం ఉండాలి కానీ ఏ ఒక్కరు అమ్మడానికి అవకాశమే ఉండకూడదు. అదండి మనం చేసింది. అంటే రానున్న తరాలు, రాబోయే తరాలు కూడా, మన పిల్లలు కూడా అక్కడ దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని విస్తరింపచేసేవాళ్ళుగా అనేక మందిని, సమస్త జనులను శిష్యులుగా చేసే ప్రక్రియ అక్కడ జరుగుతూనే ఉండాలి. మరి చేయాలి అంటే మనమంతా చేయవేయాలి. ఒక్కరిగా చేయటువంటి పేదవాళ్ళం కదండి, మనకు కష్టం కదా. ఒక్కరే లక్షల రూపాయలు ఇవ్వాలంటే కష్టం. మరి ఇప్పుడు సంఘంగా మీరంతా ఏం చేయాలి? సంఘంగా ఒకనాడు సంఘం కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, ఏమండి వాళ్ళ దాతృత్వం కోసం చెప్తే వాళ్ళు నిరుపేదలైనను అంటాడు చూడండి, 2 కొరింథీ పత్రికలోని 9వ అధ్యాయం. వారు నిరుపేదలట. ఏనానా 9వ అధ్యాయం 8వ అధ్యాయం క్షమించండి 2వ వచనం. ఎవరట వాళ్ళు? ఎలయనగా బహుశ్రమలు, ఎన్ని కష్టాలు వాళ్ళకు వచ్చాయో, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు పరీక్షింపబడగా అత్యధికముగా వాళ్ళు సంతోషించారంట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందటండి. వాళ్ళు ఇవ్వటానికి ముందు సంవత్సరం ముందుగా సిద్ధపడ్డారని నెక్స్ట్ అధ్యాయంలో చెప్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అంటున్నాడు చూడండి. మొదటి వచనం చదువుతాం ప్రియులారా. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుట నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అక్కయ్య అబ్బా, యూరోప్లో ఉన్న సంఘం అండి. పౌలు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడండి, అందరూ మారారండి. ఆ అకయ ప్రాంతంలోని సంఘమట సంవత్సరము నుండి సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. ఎంత గర్వం నిజంగా. ఈరోజు మన క్రైస్ట్ చర్చ్ పిల్లల్ని చూసి ఎంత గర్వం అండి మాకు. ఒక రామచంద్రపురం చచ్చిపోతుంది, మన బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి, ఒక చక్కటి కళాశాల కట్టించి ఇచ్చామండి, సంఘాన్ని కట్టించి ఇచ్చామండి. ఒక చందు చచ్చిపోతే అప్పుడే ఇల్లు నిర్మాణం ప్రారంభించేసామండి, బోరు కొట్టించేసాం, ప్లాన్ వచ్చేసింది. వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు ప్రారంభోత్సవం. ఇల్లు మాత్రమే కాదండి, అక్కడ ఒక కళాశాల, అక్కడ ఒక ఆరాధన సంఘం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఎంతమంది పేదల కోసం అన్నదాన కార్యక్రమాలు, ఏమండి ఎన్నో ఇటువంటి ఉదారమైన కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఎవరి కోసం? మనుష్యుల మెప్పు కోసం, గొప్ప కోసం అస్సలు కాదండి. ఎందుకంటే వీఆర్ ట్రూ ఫాలోవర్స్. యేసు యొక్క నిజమైన శిష్యులు. ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవారు. మనం గొప్పల కోసం, మనుషుల మెప్పుల కోసం మనం చేసేవాళ్ళం కాదు. లేదా దాచిపెట్టిందంతా స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేసుకోవడానికో, మన తర్వాత తరాల వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జలసాల కోసం ఉపయోగించుకోవడానికి కాదు. అది దేవుని సొమ్ము. అది ముట్టుకుంటే నాశనం అయిపోతాం మనం. అందుకోసం దేవుని కోసం ప్రణాళిక రచించుకుంటున్నాం మనం. సంవత్సరం ముందు మొన్నే సెమినార్ అయింది, ఒక నెల కూడా గడవలేదు ఇంకా. అప్పుడు చూసారా ప్రణాళిక. వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఆ గోడ పడగొట్టేసి వెంటనే అక్కడంతా డైనింగ్, అక్కడంతా పిల్లల కళాశాలలు, తరగతులు పెట్టేయాలి. ఏంటి విశ్వాసం? సంఘానుకున్న నమ్మకం అండి. ఎవరి మీద నమ్మకం? మీ అందరి మీద ఉన్న నమ్మకం అండి. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో మీరు ఒకప్పుడు చేశారు, ఇక ముందును చెయ్యగలరు. ఏమండి హెబ్రీ పత్రికలు అంటాడు కదా, ఏమంటాడు? ఒకప్పుడు చేసి ఆపేసేవాళ్ళం మనం? లేదు, ఇంకా చేస్తాను వాళ్ళం. ఏమండి మనం పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను చేయుచుండుట చేత. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యం. ఆహా, పరిశుద్ధులకి ఎంతమందికి ఉపచారం చేశారండి. చేసి మీరు ఆపేయలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ తరంలో క్రైస్ట్ చర్చ్, క్రీస్తు యొక్క నిజమైన శిరస్సుగా కలిగిన సంఘం, ఈ సంఘాన్ని హత్తుకొని ఉన్న ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్ట్ చర్చెస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు న్యాయస్థుడు కాడండి. ఎంత మంచోడండి మన తండ్రి.
ఆయన అన్యాయస్తుడు కాడు. మీరు చూపించే ప్రేమ ఒకప్పుడు చేసి ఇక చేతులు ఎత్తలేదట, మా వల్ల కాదండి, ఎందుకైనా చేయమంటారండి, నిరుపేదలైనా మేము చేస్తామండి, ఇస్తామండి, చేయగలమండి. అలా చేయడానికి మనం ముందుకు రాగలమా? ఎస్, పట్టుదలతో చేస్తే కొంటాం. అది ఎవరి మీద నమ్మకం? వాక్యం మీద ఉన్న నమ్మకం. ఆయన శిష్యులుగా, ఆయన వెంబడించే ట్రూ క్రిస్టియన్స్గా మీ అందరి మీద ఉన్న నమ్మకం అండి. ఆస్తులు కూడగట్టుకోవడానికి చేస్తున్న దౌర్భాగ్యమైన పని కాదు. ఎందుకంటే మీలో కొంతమంది ఇటువంటి మాటలు కల్పించే వాళ్ళు ఉంటారు. నమ్మకండి వాళ్ళ మాటలు. ఈ తరంలో సత్య సంబంధమైన వాక్యం కోసం పోరాటానికి సిద్ధపడిన వాళ్ళం మనం. క్రీస్తు యొక్క బాటలు, అడుగు జాడల్లో నిజంగా నడుచుకోవడానికి సిద్ధపడిన వాళ్ళం మనం. మనకు మనుషుల మీద పక్కర్లేదండి, దేవుడి మీద భయం ఉందండి. ఆయన మాట కాదంటే శిక్ష విధించబడుతుంది అనే దిగులు మనలో ఉందండి. ఎందుకంటే మనం ఆయన వాక్యం ముందు నిలబడిన వారం కనుక. ఏమండి, 10,000 మంది ఒక్కొక్క 1,000 రూపాయలు తలుచుకొని ఇవ్వగలిగితే 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు 3 కోట్లు రావాలి అంటే 3,000 ఇస్తే సరిపోద్దా? 10,000 మంది 3 కోట్లు ఇస్తే 3,000 ఇస్తే సరిపోద్దా? పోనీ 20,000 మంది, 30,000 మంది 1,000 రూపాయలు ఇవ్వండి. అందరూ పంచుకోండి సమానంగా. ఒక్కరి మీద భారం ఉండాలని కాదు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చే ఏడు 2025 6-7 భాషల్లో మనం పాటలు దించబోతున్నాం. ఒక పక్క నిర్మాణం చేయబోతున్నాం, ఒక పక్క స్థలాన్ని కొనబోతున్నాం, అనేక జనులను శిష్యులుగా చేయబోతున్నాం, ఇరుకుగా ఉన్నదాన్ని విస్తరించబోతున్నాం. ఏం చేయాలి? చేస్తాం. చేసే శక్తి దేవుడు మన అందరిలో ఇచ్చాడు. ఎందుకంటే మనమంతా క్రీస్తు యొక్క శరీరం, అవయవాలం. ఆయన ఆదేశం శిరస్సు నుంచి వచ్చింది కనుక అవయవాలుగా మనమంతా చేసేవాళ్ళుగా ఉన్నాం. అవునా? ఉన్నామండి. అందుకే కదండి ఆయన శిష్యులు. యోహాను సువార్త మరలా చదవండి, మంచి మాట. యోహాను సువార్త 8:31. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలుచిన వారైతే నిజముగా నాకు శిష్యులేండి, సత్యమును గ్రహించెదరు. గ్రహించాలి. మీరు నిజంగా ఈ మాటలు గ్రహించగలిగితే ఆయన శిష్యులుగా మన వాక్యంలో నిలబడిన వాళ్ళం. ఎన్నో గొప్ప గొప్ప దాన ధర్మ కార్యక్రమాలు చేసిన మనం ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి. అనేకమైన హృదయాలను గెలవాలి. అనేకమైన శిష్యులను, సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. మరి చేయడానికి, గెలవడానికి మీ దగ్గర ఉన్న మంత్రం ఏంటి? శక్తి ఏంటి? అదే వాక్యం, అదే ప్రేమ. ఏమండి, ఏంటది? ఏం చేస్తే? లూకాసు వార్త 14:26. లూకాసు వార్త 14:26 అండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండును, చివరకు తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నిజంగా నా శిష్యుడైన వాడు ట్రూ ఫాలోవర్, ట్రూ క్రిస్టియన్ ఏం చేయాలి? అన్నిటినీ కాదని నా కోసం నిలబడాలి. అప్పుడే కదా మీరు నా శిష్యులు. యేసు బాటలో నడుచుకునేవాళ్ళు. ఎంతోమంది మనకు విరోధులైన వాళ్ళు ఉన్నారండి, విరోధంగా మన పట్ల ప్రవర్తించే వాళ్ళు ఉన్నారండి. కానీ యేసు బాటలో నడుచుకుంటున్నాం. మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్పిస్తున్నాం తెలుసా? వాళ్ళు ప్రేమతో గెలవటం. మన మీద శత్రుత్వాన్ని నూరిపోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన మీద అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? ద్వేషిద్దామా? ప్రేమతో గెలుద్దాం. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో నేను మంత్రాలయం మీటింగ్స్కి వెళ్ళానండి. ఏమండి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఎంత బలంగా ఉంటారో మీకు తెలుసు. సిఎస్ఐ చర్చ్ వాళ్ళు చాలా పెద్ద నెట్వర్క్ అండి. వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ దేశంలో. సిఎస్ఐ సంస్థల వాళ్ళు ఒకటే షరతు పెట్టారండి, ఇక్కడ ప్రసన్నబాబు గారు అడుగు పెట్టడానికి వీల్లేదు, అసలు ఇక్కడ మంత్రాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. శాసనం చేసండి. మనం పోలీస్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు మన మీద చాలా ద్వేషపూరితమైన స్వభావంతో అక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ క్యాన్సిల్ చేయించారండి. కన్వీనర్స్ నాకు ఫోన్ చేశారు, ఏమండి ఇక్కడ చాలా పెద్దలందరూ ఒకటైపోయారండి, అసలు మీటింగ్ జరగడానికి వీల్లేదని సస్సేమేర పట్టుదలతో వాళ్ళు భీష్మించి కూర్చున్నారండి. సరే చూద్దాం, మీరు వెళ్ళండి, ఒకసారి బతిమాలండి చెప్పానండి కన్వీనర్స్తోని. అసలు మీరు రాకండి మా దగ్గరికి. ఏమండి, ఇంచుమించు 20 సార్లు తిరిగారండి వాళ్ళ దగ్గరికి. 20 సార్లు.
నో, మీరు ఎన్ని చెప్పండి మేము ఒప్పుకోం, ఇక్కడ రావడానికి వీల్లేదు, మీటింగ్ జరగడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమని చెప్పేశారండి వాళ్ళు. ఇక ఏం చేయాలి, టైం దగ్గర పడిపోతుంది, అంతా కలుపుకుంటే 6 రోజులు ఉంది. పోలీస్ పర్మిషన్ లేకపోతే ఏం చేయగలండి ఏర్పాట్లు? నేను పైకి ఎస్పీకి చెప్పించాను, పై వాళ్ళ నుంచి ఎస్పీతో మాట్లాడించాను, వెళ్ళండి మీరు పర్మిషన్ ఇస్తారు, మీరు ఎవ్వరు అడ్డడానికి లేదు, మీటింగ్ జరుగుతుంది, ఎవరు మీటింగ్ అడ్డొచ్చినా మేము ఒప్పుకోం, పోలీస్ పర్మిషన్ ఇస్తాం, ప్రొటెక్షన్ ఇస్తాం, పోలీసు వాళ్ళు పెడతాం, మీరు వెళ్ళండి మీటింగ్ పెట్టుకోమని ఎస్పీ పర్మిషన్ ఇచ్చారండి సీఏకి, డిఎస్పీకి. అయితే ఇప్పుడు మనకి పర్మిషన్ వచ్చేసింది, మరి హ్యాపీగా చేసుకోవచ్చుగా. నేనేమన్నాను తెలుసా అండి, వెళ్ళండి, పర్మిషన్ వచ్చినా మీరు సంఘస్థుల దగ్గరికి వెళ్ళండి, 2 చేతులెత్తి నమస్కారం పెట్టండి వాళ్ళకి, అవసరమైతే వాళ్ళు కాళ్ళు పట్టుకోండి. ఇదే చెప్పానండి కన్వీనర్స్కి. అందులో జయరాజ్ కూడా ఉన్నాడు, ప్రిన్సిపల్ యాకోబ్ ఉన్నాడు కన్వీనర్. వెళ్ళండి, పర్మిషన్ మనమైతే ఏం చేయాలండి, పర్మిషన్ వచ్చింది కదా, పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి ఎవడ మనల్ని ఆపగలడు, ఎవడ మనల్ని ఆపేది, మీటింగ్ పెడదాం అని అనుకోవచ్చుగా. ఏం అవసరం వాళ్ళతో మనకి, వాళ్ళు రాకపోతే జనం ఏమో రారా మన మీటింగ్కి? వాళ్ళు అడ్డేదే వాళ్ళు అవసరమైతే అండి ఇంటర్నల్గా కోర్టుకు కూడా పెట్టేసామండి, కోర్టు ఆర్డర్ ఇచ్చేసేటట్టు. కోర్టు ఆర్డర్ ఇస్తే ఇంకెవరు ఆపగలరు? మినిస్టర్ కూడా ఆపలేడు. ఇన్ని ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ఏమండి, ఏం జరిగిందో తెలుసా? మొత్తానికి వెళ్ళమన్నానండి, వాళ్ళు కాళ్ళైనా పట్టుకోమన్నాను, ద్వేషపూరితంతో వద్దర్రా, మీ ఊరికి మేము వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు మీతో మాకు విరోధం వద్దు, వినండి, మాటలు వినండి, విన్న తర్వాత మీరు అప్పుడు సమాధానం చెప్పండి. జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా అండి, ఏ సిఎస్ఐ సంఘం వారైతే వద్దన్నారో, 2వ రోజు నాకు ఫోన్ వచ్చిందండి, ఏమండి సిఎస్ఐ సంఘం వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. ఎక్కడికి? వాళ్ళు ఊర్లోనే అడుగు పెట్టొద్దని చెప్పిన వాళ్ళు చర్చిలోకి ఆహ్వానించారండి, రండి మీరు మా చర్చికి రండి అని. తప్పనిసరిగా వెళ్ళాలి కదండి, వెళ్ళాలి కదా. ఏంటి ఎలా వెళ్ళానో నేను వెళ్ళడం కాదండి, ఎలా వాళ్ళు తీసుకెళ్ళాలి చర్చి దగ్గర ఒకసారి చూస్తారా? ఏంటి గొప్ప కోసం చెప్తున్న మాట కాదండి, మనం క్రీస్తు శిష్యులు అనిపించుకుంటే ఏం చెయ్యాలో అనేది, మళ్ళీ మనం తగ్గించుకుంటే ఏం జరుగుతుందో అనేది తెలియటం కోసం మీకు చెప్తున్నానండి. చూడాలి, మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు కాదండి, సిఎస్ఏ యూత్ వాళ్ళంతా, సిఎస్ఏ యూత్ వాళ్ళు. ఏంటి ఊరేగింపుగా తీసుకెళ్తానండి వాళ్ళు చర్చికి, ఊరేగింపు, పువ్వులు జల్లుకుంటూ, ఏమంటే లైట్లు వెలిగించుకుంటూ. అంతగా ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే మొదటి రోజు వాక్యం విన్నారు, 2వ రోజు వాక్యం, సారీ అండి ఇది 3వ రోజు, 2వ రోజు వాక్యం విన్నారు వాళ్ళు. అదిగోండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు. అదిగోండి సిఎస్ఐ పాస్టర్ పక్కన కూర్చున్నాడు. ఓకే అండి, ఏమండి వాళ్ళందరినీ 2 చేతులు పెట్టి నమస్కరించి క్షమాపణ కోరుకోండి. ఎందుకంటే మన పిల్లలు వెళ్ళటోళ్ళు తెలుసా అండి, పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం అహంకారం వచ్చింది, గర్వం వచ్చి మీరేం పీక్కోండి అన్నారటండి. తప్పు కదా, అలాగ అనొచ్చా? ఏమండి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారట. రోమపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ట్రూ క్రిస్టియన్, నిజమైన ప్రభు ఫాలోవర్ ఏం చేస్తారో తెలుసా? కీడు చేయడానికి సిద్ధపడ్డండి, మేలు చేత, మంచి చేత కీడును జయించమన్నాడు. ఏమిటి జరిగిన ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? జరిగిన ఆశ్చర్యం నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుందేమో. పెద్దలందరూ ఏమండి వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరించి, అయ్యా మా పిల్లలు తప్పుగా మాట్లాడారు, దయతో క్షమించండి, నేను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నానని వాళ్ళ సంఘంలోకి వెళ్ళి 2 చేతులు జోడించి క్షమాపణ కోరుకుంటే అది తట్టుకోలేకపోయేవాళ్ళు 3వ రోజు స్టేజ్ మీదకి వచ్చారండి. పెద్దలందరూ సిఎస్ఐ చర్చ్ పెద్దలందరూ వచ్చారండి. వచ్చేసి ఏం చేశారో తెలుసా అండి? ఏం చేశారో ఇప్పుడు మీరే చూడాలి. మాటల్లో పెద్దలు పిలుస్తున్నారు, వేదిక మీదకి వచ్చి 1000 మంది ప్రజలు వచ్చారండి, 1000 మంది చూదురు కానీ అది కూడా. ఓకే, అదిగోండి పెద్దలు సిఎస్ఐ ఎవరైతే మన ఊర్లో అడుగు పెట్టొద్దన్నారు వాళ్ళండి. పెద్దలు సంప్రదించుకోండి నిర్ణయం, కానీ ఇవన్నీ సమకూర్చాడు దేవుడు. వాళ్ళది పెద్ద చేయనన్న, పెద్ద చేయి వీడియో. ఓకే, జనాన్ని మీరు చూసారు కదండి, ఎన్ని 1000 మంది వచ్చారు. అందరికీ అదేవిధంగా మన ఇక్కడ వచ్చిన పెద్దలకు, అదేవిధంగా అయ్యగారికి, మరి
హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తున్నాం మాదర సంఘం తరపు నుంచి. 23వ తారీఖు వరకు కూడా ఈ మీటింగ్ జరగరాదని నిర్ణయం తీసుకున్న వాళ్ళం మేము. ఇది వాస్తవం. కాకపోతే సయ్యా బాబు మేము మీరు పక్షాతాపం చర్చలో మీరు చెప్పేదంత యోగ్యతలు కాదు, మేము తీసుకున్నంత యోగ్యతలు కాదు. మీరు చెప్తారు కాబట్టి నేను చెప్పుకోవాలి, నా బరువు తిప్పుకోవాలి. అది పరలోక రాజ్యంలో నేను చెప్పుకోవాలి. అది అందుకోసమే ఆ 23వ తారీఖు రోజు మన కన్వీనర్ అయిన యాకబ్ గారు పాదాభివందనం చేసినారు. నాకు అప్పటికప్పుడు ఏమనిపించింది, బాధ అనిపించింది. ఇంతరేషన్ కార్యక్రమం ఒక్కడం ఏంటి, ఇది దేవునికి ఇది వద్దురా, మీరు జరిపిస్తాను లేదురా, మీరు ఒక్కసారి పెద్దలు తీసుకోండి రాని అన్నాను. బాగానే పెద్దలు తీసుకొచ్చినారు, అయ్యేళ్ళు వచ్చినారు, దానికి సహకరించినాము. అదేవిధంగా అసలైన బాధ్యత ఇంకోటి పరిపెట్టినాడు. ఇప్పుడు జస్ట్ గంట కిందట మన అయ్యగారు, మన అతిథి అయిన అయ్యగారు, అయ్యా మీ వల్ల మేము తప్పు పొరపాట్లుంటే క్షమించనాన్ని క్షమించే స్వభావం మాకైతే వద్దు. అది ఎందుకంటే పరలోక రాజ్యం ఉంటే వాళ్ళు వారసులుగా ముందు మెట్టులో ఉంటారేమో కానీ మేము వెనక మెట్టులో ఉంటాము. అలాంటి వారు మమ్మల్ని క్షమాపణ కోరటంలో ఇది కూడా మాకు పాపమే. మీరు క్షమాపణ చెప్పిన దానికి కూడా మాధవరం సంఘం అయితేనేమి, సంఘ పెద్దలైతేనేమి, ఇక్కడ వచ్చిన మా సంఘస్థులు ఎవరైతేనేమి హృదయపరంగా మీకే పాదాభివందనం చేస్తున్నాం అయ్య గారు. అలాంటి క్షమాపణ ఇంకొకసారి మాలాంటి వాళ్ళకి చెప్పరాదని కూడా మరి కూడా కోరుచున్నాం. కానీ చెప్పండి అయ్య గారు, ఏం చెప్తారంటే అయ్యా మీరు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పండి, ఆనందంగా స్వీకరిస్తాం. కానీ క్షమాపణ చెప్పే వ్యక్తులు మీరు కాదు, మేము చెప్పాలి మీకు క్షమాపణలు. ఈరోజు యాకోబు గారు కూడా చెప్పాలి మీకు క్షమాపణలు, ఎందుకంటే మా పాదాలు పెట్టుకోవడానికి వచ్చినారు. కానీ ఇంత సభ జరుగుతాయంటే మేము ఆ దొరబుద్ధులుగా మేము చేసుకోవటం అది తప్పు. కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఎందుకు అడ్డుపడినామంటే వాళ్ళ లాంగ్వేజ్ సరిగలేని దానికే, సవాలు ఇస్తున్న దానికే మేము కూడా సవాలుగా పోయినాం తప్ప కానీ ఈ దేవుని కార్యక్రమంలో ఎలాంటి తప్పు కానీ ఎలాంటి చెడ్డ తలంపుకు రాకున్నట్ల ఖచ్చితంగా దీన్ని జరిపించాలా మమ్మల్ని సహకరించింటే అని కూడా అనుకుంటే వాళ్ళ సవాలు పోయినట్టు మేము సవాలు పోయినాము. వాళ్ళు పక్షాతాపడినారు కాబట్టి మేము కూడా పక్షాతాపడుతున్నాము. మరి ఇది ఒక్కసారి కూడా ఈ గారికి ఇంకొకసారి మాలాంటి వారికి క్షమాపణలు చెప్పకూడదని కూడా మా హృదయపూర్వకంగా మరి కూడా చెప్తున్నాను అయ్య గారు. అదేవిధంగా మాధవరం సిఎస్ఐ సంఘం తరపు నుంచి 30,000 రూపాయలు కానుక కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘ పెద్దలు, మా సంఘము, అదేవిధంగా మాజీ పెద్దలు వైన బ్రదర్స్ అట్ల వాళ్ళు అయితే ఇంకా మాజీ పెద్దలు మాలాంటి పెద్దలు ఇంకా దండుకున్నారు. వాళ్ళందరి సహకారంతో 30,000 రూపాయలు కూడా కానుక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమండి, మనం గొప్ప కోసం చెప్పట్లేదండి. ఎవరైతే ఊర్లో అడుగు పెట్టకూడదన్నారో ఊర్లోనే అడుగు పెట్టకూడదన్న వాళ్ళు గుడిలోకి తీసుకెళ్ళి అడుగు పెట్టించారు. వాళ్ళు అడుగు మన మీటింగ్లో పెట్టడం కాకుండా పబ్లిక్గా క్షమాపణ చెప్తారండి. అసలు మనిషి అంటేనే మనకు అహం. నేనా క్షమాపణ చెప్పడమా? అలాంటిది ఏదో ఒకరి మధ్యన పొరుగునున్న సోదరుడి దగ్గర క్షమాపణ చెప్పడానికి మనకు చిన్నతనం అనుకుంటాం. కానీ వేల మంది ప్రజలు ఎదుట నిలబడి మమ్మల్ని క్షమించండి అని పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు అందరూ వచ్చి 30,000 రూపాయలు కానుక తిరిగి మీటింగ్లకి ఇచ్చారండి. వాళ్ళు ఇస్తారా? ఇది ఎందుకు జరిగిందో చెప్పమంటారా? ట్రూ క్రిస్టియన్స్, నిజముగా ఆయన వెంబడించే వాళ్ళమైతే విరోధం వద్దండి. ఎవరితో మనకు విరోధాలు వద్దు, కక్షలొద్దు, కోపాలు వద్దు. ప్రేమతో గెలవండి. ఎవరినైనా సరే ప్రేమతో గెలవండి. ఎవరండి మనకు శత్రువులు? లోకాసు వార్త 6వ అధ్యాయం 27, లోకాసు వార్త 6వ అధ్యాయం 27 వచనం. వినుచున్న మీతో నేను చెబుతున్నానంటున్నాడు ప్రభు, మీ శత్రువులను ప్రేమించండర్రా, మిమ్మల్ని ద్వేషించి మీ ఊర్లో అడుగు పెట్టకూడదు అన్న వాళ్ళని మేలు చెయ్యండి, మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించండి. గాడ్ బ్లెస్ యూ అంటారా మీరు? ఒరే నువ్వు నాశనం అయిపోవాలరా, ఒరే నువ్వు మట్టి కొట్టుకుపోవాలరా, ఒరే నువ్వు కుక్కచావు చావాలరా అంటుంటారు కదండి చాలామంది. మీలో చాలామంది అనే ఉంటారు, నన్ను కూడా చాలామందిని అంటూనే ఉన్నారండి, ఒరే నువ్వు చావాలరా కళ్ళ ముందని అనుకున్నామండి. బట్ నేనేమంటున్నా తెలుసా అండి, గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలి, దేవుడు మమ్మల్ని క్షమించాలి. నాకు మీ మీద ఏ వ్యక్తిగతమైన కోపాలు, ద్వేషాలు లేవు. ఎందుకంటే ఒకవేళ నేను అలా కోపం, ద్వేషం తీర్చుకుంటే నేను దేవుడు కొడుకును కాలేను. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం అండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. అందరూ తెలుసుకోవాలి. మీరు నా ఫాలోవర్స్ అని తెలుసుకోవాలంటే మీరు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఏమండి, పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఎవడండి మనల్ని అడ్డేది? ఏమండి అని ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. వాళ్ళు పక్కన పెట్టవచ్చు, సిఎస్ఐతో మనకు అవసరం లేదు, మీటింగ్ జరుగుతుంది అని మీసం తెప్పొచ్చు. మీటింగ్ జరిగింది, ఏం ఆపగలిగారా మీరని.
కానీ వాళ్ళు గెలుచుకోగలిగి ఉండేవాళ్ళం మనం నో. వాళ్ళని గెలిచాం, వాళ్ళ మనస్సులను గెలిచాం. దేని బట్టి? క్షమతో. అతను ఒకటి అన్నాడు, అయ్యగారు మీరు క్షమాపణ చెప్పకూడదండి, మీకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? అయ్యగారు అయితే నాకు క్షమాపణ చెప్పకూడదా? అయ్యో, క్షమించటం వల్లే నేను గొప్పోడినయ్యా. నువ్వు క్షమించొద్దని మాటికి నువ్వు అంటున్నావు. కాదు, నేను క్షమించాలి. నేను చేతులు ఎత్తి నమస్కరించాను వాళ్ళకి, అయ్యా తప్పు అయిపోయింది, మా పిల్లలు తప్పు మాట్లాడారు, క్షమించండి అయ్యా అని. ఏమండి, ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆయనను వెంబడించేవాళ్ళు నిజముగా ఆయన వాక్యం అది నిలుచుంటున్నారా మీరు? ఎందుకర్రా శత్రువులుగా, సహోదరుల మీద ద్వేషాలు ఎందుకర్రా? ఎన్నో సంఘాల్లో చూడండి, ఎన్నో కళాశాలలో చూడండి, ఎంతోమందికి పడటం లేదండి. మన పిల్లలే కంప్లైంట్స్. దేనికండి కంప్లైంట్? ఎవరి మీద కంప్లైంట్? ఎవరి మీద ద్వేషం? నీ సహోదరుడు నువ్వు క్షమించలేవా? పోనీ అతను కీడే చేశాడు, నీకు క్షమించు పెద్ద మనసుతో. నిప్పులు కుప్పగా పోయి దేవుడు చేస్తాడు. అతను తప్పు చేస్తే దేవుడు అతను శిక్ష వేస్తాడు. నువ్వు శిక్ష విధించొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ ఎవరికైనా అతను అన్యాయం చేశాడు అనుకుంటే అతనికి దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు క్షమించి విడిచిపెట్టేయి, దేవుడికి అప్పగించేయి. దేవుని పిల్లలారా, మనము క్రీస్తు మాటల యందు విని నడుచుకున్న వాళ్ళం, అవునా? ఎవరి మీద ద్వేషం మనకు వద్దు ప్రియులారా. అలా ఉంటే పరలోకం మనకు రాదు. అంత్యోకయలో ఒకనాడు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈరోజు ఈ తరంలో మనం శిష్యులుగా, ఆయన వెంబడించే వాళ్ళగా, ట్రూ క్రిస్టియన్స్గా మనం పిలువబడాలి. ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో చూడండి, అందరూ క్రైస్తవులను పేర్లు పెట్టుకొని వీడి మీద వాడు బురద చల్లడం, వాడి మీద వీడు బురద చల్లడం. ఏంటిదంతా? నీ సహోదరుడు కదరా, ప్రేమించి చెప్పలేవా? నీ సహోదరుడు కదా, ఎందుకు వాడి మీద ద్వేషం? ఎందుకు వాడి మీద కోపం? మంచిగా సరిచేయి చేతనైతే. కానీ ఏమండి, ఒక ఇంట్లో గొడవ జరిగిందంటే ఆ గొడవ మూడో వ్యక్తి తెలియకూడదండి. ఒక భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటారండి. కొన్ని సందర్భాలు భార్యాభర్తలను ప్రతి వారికి గొడవలు వస్తాయండి. అయితే వీధిలోకి వచ్చి తగులు ఆడుకుంటారా? కొంతమంది భర్తలు ఆడో తెలిసి భార్యని జుట్టు పట్టుకుని వీధిలోకి వచ్చి మరి కొడతాడు, వీడి పెద్ద మగాళ్ళలాగా. తప్పు. నీ కుటుంబ పరువును నువ్వు దిగజార్చుకుంటున్నావు. చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి, భర్త పరువులు తీసేవాళ్ళు, భర్త కోసం తప్పుడుగా మాట్లాడేవాళ్ళు, భర్తల కోసం, కుటుంబాల కోసం, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, అత్తమామల కోసం చెడ్డగా చెప్పేవాళ్ళు. నీ పరువును బజారు పెట్టుకుంటున్నావు, బజారు నేస్తున్నావు. నీ కుటుంబ పరువును దిగజారుస్తున్నావు. నీ భర్త పరువును దిగజార్చావంటే నువ్వు దిగజారిపోయినట్టే, చీ అనుకుంటారు నిన్ను. నీ అత్తమామలని, నీ తల్లిదండ్రుల పరువు నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అని అర్థం. ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఒక కుటుంబంలో గొడవ జరిగితే భార్య భర్తలు తలుపులు వేసుకొని మాట్లాడాలి, పిల్లలకు కూడా తెలియకుండా. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తుంటే కొడతాడు అనుకోండి, వాళ్ళ నాన్న చూస్తుంటాడు, ఏంటి మా నాన్న ఎలా కొడతాడు, మా అమ్మని ఎలా గుద్దుతున్నాడు ఏంటి? అయితే నేను పెద్ద అయిన తర్వాత ఇలాగే గుద్దాలన్నమాట. అమ్మ చులకనైపోతుంది. వాడు ఆడే మాటలు ఏంటో, భర్తలు బూతులు తిడుతుంటారు కదండి, తిట్టి పిల్లల ముందు ఆవేశంతో వెనక ముందు చూడ్డు, నోటుకొచ్చిన బూతులు. పిల్లలు ఏం చేస్తుంటారు, వింటున్నారు భయంతో కదండి, అలాగ మూల నుండి బిక్కుబిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఏడుస్తుంటారు. వీడు చెప్పిన మాటలన్నీ వింటుంటారు. నోట్ డౌన్, రికార్డ్. వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఏమంటే ఒక కుటుంబ పరువుని, గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత భర్త మీద ఉంటుంది, భార్య మీద ఉంటుంది, కుటుంబ సభ్యులందరి మీద ఉంటుంది, మర్చిపోకండి. మరి ఈరోజు క్రైస్తవులైన వారు దేవుని కుటుంబం అని చెప్పుకుంటే, పాట రాశారు కదా జాన్సన్ గారు, ఎంత మంచి పాట, మనమంతా దేవుని కుటుంబం. నీ పరువు బజార్లు తీర్చుకుంటున్నావే ఏంటి? ఏదో పెద్ద వీడియో చేసే మొనగాళ్ళ బయటకు వచ్చి పెద్ద పోస్ట్ పెడతాడు వీడు, ఏమని, వీడిలాంటి తప్పు, వాడి బాధ తప్పు. ఒరే, బజార్ను పెట్టుకుంటున్నారా? క్రీస్తు పరువును బజార్కి ఇడుస్తున్నావురా నువ్వు. నీకు నిజంగా సంస్కారం, నీకు నిజంగా వాక్యం తెలుసుంటే నీ సహోదరుడు ఒంటరిగా నువ్వు మాట్లాడరా, వెళ్ళు వాడితో, వాళ్ళు సరి చేసుకోరా, లేదా సంఘం దగ్గర మాట్లాడుకోరా. అంతేగాని వీధిలోకి వచ్చి మాట్లాడతావేటి? వీధిలోకి తగు. ఇది సోషల్ ప్లాట్ఫామ్ల మీద చూడండి, ఒక్కడికొక్కడు బురద చల్లుకుంటున్నారు. వీడు తప్పు అంటే వాడు తప్పు, వాడు తప్పు అంటే వీడు తప్పు. యేసు పరువు దిగజారుస్తున్నారండి వాళ్ళంతా కూడా. నా కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడుగా ఉండాలి ప్రతి శిష్యుడు, ప్రతి క్రైస్తవుడు. ఎండుపం భర్త ఎన్ని కొట్టేసినా బయటికి చెప్పదండి భార్య. దెబ్బలు బయటికి కనబడదు. పక్కనంటే వదిలి అడిగినా, ఏంటి వదినా ఈ దెబ్బ ఏంటంటే, అన్న అనుకోకుండా గుద్దేసుకున్నాను, అంతేగాని అడిగింది కదా, అంతేగాని బోరుమని చెప్పేసి ఇదిగో వదిన మీ అన్న ఎలా కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు. బాగున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ పక్కకెళ్ళి చెప్తుంది వాళ్ళ ఆయన ఇలాంటిదట, ఆవిడ ఇలాంటిదట.
నీ కుటుంబాన్ని దిగజార్చి నీ పరువు తీస్తున్నారు వాళ్ళంతా కూడా. అప్పుడు ఏం చేయాలి? నీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకో, కాపాడుకో. ఒక స్త్రీగా, ఒక పురుషునిగా నీ కుటుంబ గౌరవాన్ని, నీ తల్లిదండ్రుల గౌరవాన్ని, నీ అత్తమామల గౌరవాన్ని, నీ అన్నదమ్ముల గౌరవాన్ని కాపాడుకో. నీ పిల్లల గౌరవాన్ని బజార్ను పెట్టుకోకు. అది ఎంత సంస్కారవంతమైనదో. ఈరోజు క్రీస్తు శిష్యులను చెప్పుకునేవాళ్ళు ఏంటి యుద్ధాలు, ఏంటి గొడవలు, ఏంటి బోధల కోసం పోరాటాలు, ఏంటి ప్రేమ లేదా? ఏమండి, ప్రేమ లేదా? లేవండి. ప్రేమలు చచ్చిపోయేవాళ్ళు. ఇంక వీళ్ళేం శిష్యులు చెప్పండి? వాళ్ళెవ్వరు క్రైస్తవులు కారు. ఏడు వాక్యం బైబిల్ పట్టుకొని బోధించేస్తుంటే క్రైస్తవులు అనుకున్నారా? ఏమండి, అమాయకులు. వాళ్ళు అనుకునే భ్రమలో ఉన్నారు, మోసపోతున్నారు వాళ్ళంతా. దేవుని కుటుంబాన్ని పరువు తీసేవాళ్ళు ఏ ఒక్కరు దే ఆర్ నాట్ ట్రూ ఫాలోవర్స్ అండ్ దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. వాళ్ళెవరు నిజమైన క్రైస్తవులు కానే కారు. క్రైస్తవుడు అంటే కుటుంబాన్ని కాపాడు, కుటుంబాన్ని పరువు నిలబెట్టు. అవసరమైతే కుటుంబం కోసం చేయి. ఏం చేస్తావు? ఈరోజు ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఎంతమంది ఎన్ని లక్షల రూపాయలు త్యాగాలు చేయగలుగుతున్నారా మీరు? చేద్దామండి. లోకం ఏమనుకుంటూ అనుకోండి, ఐ డోంట్ కేర్. అసలు మీరు పట్టించుకోకండి. దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని వాక్యంలో చెప్పాడు. ఎన్నిసార్లు ఈ మాటలు చదివాం, కానీ ఎందుకు మనలో మార్పు రావట్లేదు చెప్పండి? ఇంకా అదే ప్రాచీన స్వభావం. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలోకి పోయినట్టు ఎందుకర్రా ఈ స్వభావం మీలో అంటున్నాడు దేవుడు. మనం కుక్కల వంటి పందుల వంటి వాళ్ళం కాము. దేవుని పిల్లలం మనమంతా కూడా. ఆయన పిల్లలుగా మనం ఏం చేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం మనం నిలబడాలి? ఎవరి గౌరవాన్ని మనం కాపాడాలి? మనకు శిరస్సుగా ఉన్న ఆ మహానుభావుడు ఖ్యాతిని చాటాలండి. క్రీస్తు గొప్పతనాన్ని ప్రజల మధ్య చెప్పాలండి. అది చేత కాదు. ఎంతసేపు వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవ, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. ఎవరి గొప్పల కోసం చేస్తున్నారండి ఇవన్నీ? నీ గొప్ప కోసం అనుకున్నావు. ఇది చెప్పేయడం వల్ల నువ్వేదో పెద్ద సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతావు అనుకున్నావు. దేవుడు చూసి ఏమనుకుంటా తెలుసు? ఛే, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడురా, నా పరువు తీస్తున్నావురా నువ్వు అనుకుంటాడు దేవుడు ఖచ్చితంగా. నీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. చచ్చాక నీ మనసు మార్చుకోకుండా నువ్వు చస్తే అప్పుడు నీకు అర్థం అవుద్ది. దేవుడు నిన్ను అసహించుకుంటాడు. రే, వీడి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో తోసేయండిరా వీడిని. ఆ శిక్ష పడినప్పుడు అర్థం అవుద్దు మనకి. పాతాళానికి పోయినప్పుడు అర్థం అవుద్దు మనకి. అది ఇంకా బ్రతికే ఉన్నాం కదా. పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. మారు మనసు పొందడానికి ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు. మారిపోదాం. చస్తే ఈ రాత్రికి నరకానికి పోతాం. ఇంటికి వెళ్ళి చేస్తే నరకానికి పోతాం. నరకం ఎంతో దూరం లేదు, ఒక్క క్షణం దూరంలో ఉన్నాం నరకానికి మనం. తప్పు చేస్తే, దేవుని మాటల ప్రకారంగా చెయ్యకపోతే. దేవుని పిల్లలారా, ఎవరు శిష్యులు ఆయన శిష్యులు, ఎవరు నిజముగా ఆయన శిష్యులు చెప్పండి. చివరిగా ఆ మాట మరొక్కసారి చదువుకొని ముగించుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 31. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. మీరంతా నా శిష్యులుగా రండి, చేద్దాం. రండి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం. ఎవరు పరువు తీసే కార్యక్రమాలు చేయొద్దు. స్థలమా కొందాం, నిర్మాణమా చేద్దాం, ఉపకారాలా అందిద్దాం. పేదలకు అన్నదానమా, రోగ్రస్తులకు మందులా, అనాథ ఆశ్రమంలో పళ్ళు పంపిణీయా, బట్టల పంపిణీయా చేద్దామండి. ఎందుకంటే మనము నిజముగా ఆయన శిష్యులం. ఆ శిష్యులే క్రైస్తవులు. అలాంటి క్రైస్తవులుగా ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా ఉండండి. అందుకే ఈ సంఘంలోకి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. సత్యవాక్యాన్ని ఈ తరంలో మీ అందరికీ వినిపిస్తున్నాడు. ఏది చేస్తే మీరు పరలోకానికి వెళతారో అన్న సత్యాన్ని ఈరోజు దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. విని మారుతారో, లేదా కఠిన స్వభావాలే, పూర్వపరమైన ప్రాచీన స్వభావాన్ని కలిగి ఇంకా మీరు అదే బాటలో నడిచి నరకానికి జారిపోతారో. చాయిస్ ఈజ్ యోర్స్. నిర్ణయం మీరు తీసుకోండి.